నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి
14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు, రాహువు, కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహు కేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి
ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకు సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యుసూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. వృశ్చిక రాశి వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహస్థితిని పరిశీలించినట్లయితే వీరికి చతుర్థంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి మార్చి 2వ తారీఖున విడనాడబడుతోంది. శుక్ర భగవానుడు ఆయన ఉచ్చస్థితి అయినటువంటి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. శనితో కలిసి ఉంటున్నాడు ఆయన. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహువుతో కలిసి, బుధుడితో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి, ముఖ్యంగా రవి కర్మస్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి చతుర్థంలో ఉండటం ఇది కొంత దోషభూయుక్తమైనటువంటి కాలాన్ని తెలియజేస్తోంది. పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు అట్లాగే ఉచ్చస్థితిని పొందినటువంటి శుక్ర భగవానుడు వలన భార్యాపరమైనటువంటి విశేషమైనటువంటి ధనలాభము కలుగుతుంది. కొంతమందికి వివాహం వలన కూడా, వివాహం అయిన తర్వాత ఈ మాసంలో ఒకవేళ వివాహం అయితే అనుకోకుండా విదేశీయాన ప్రయాణం కావచ్చు, పెట్టిన పెట్టుబడుల్లో విపరీతమైనటువంటి లాభాలు కలగచ్చు. అట్లాగే ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వీరు చదువుకున్న విద్యాపరంగా కావచ్చు, వీరికి ఉన్నటువంటి భూములు స్థలాలు అట్లాగే బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాల వలన కూడా వీరికి ఆనందము వెల్లువేసే అవకాశం ఉంటుంది. చక్కటి మానసిక ఆలోచనలు ప్రస్ఫుటంగా వీరు బహిర్గతం చేసి వీరికి కావలసినటువంటి ధనలాభాదులు పొందటానికి మనస్సుని ఎక్కువగా ప్రభావితం చేసేటట్టుగా ధ్యానాన్ని అనుసరిస్తారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిని పొంది ఉన్నాడో వీరికి ముఖ్యంగా ఎవరైతే వివాహం కోసం చేసుకోవాలని ప్రేమించుకుంటారో ఆ ప్రేమికులకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అయితే ఏంటంటే కొంచెం ఎగైనెస్ట్గా ఉండటానికి ఈ శని యొక్క కలయిక కొంత ప్రతిబంధకాలని కలుగజేస్తుంది. అంటే బంధువుల పరంగా కావచ్చు, తల్లి ఒప్పుకోకపోవడం కావచ్చు, తల్లి యొక్క మాట దురుసుతనం వలన వీరికి దగ్గరైనటువంటి అమ్మాయి కొంచెం బాధపడటం కానీ, లేకపోతే వివాహం దాకా వెళ్ళాల్సినవి నిశ్చయ తాంబూలాలతోనే ఆగిపోయి దీర్ఘకాలిక ఆలస్యం అవ్వటము, ఇప్పుడు కాదు తర్వాత చేసుకుందాము ఆగస్టులో అనేటటువంటి మాట, ఏదో రకమైనటువంటి వివాహ ఆటంకాలు కలగటానికి ఈ యొక్క శుక్రుడు మంచివాడైనప్పటికీ ప్రజెంట్ ఈ నెల రోజులు కూడా శనితో కలవటం ద్వారా ప్రతి విషయంలో ఆలస్యము. భార్యతో తన మనసులో ఏదైనా అభీష్టాన్ని తెలపాలన్నా కూడా 1-4 సార్లు ఆలోచించటం, మాట్లాడటం వలన ఫలితాలు కూడా వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితులు.
కొంతమందికి సంతానరీత్యా భాగ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శని చాలా చాలా దోషాలను కలుగజేస్తాడు, ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి. కాబట్టి గర్భస్థితంలోనే ఎన్నో మార్పులు చేర్పులు జరగటం అనేది జరుగుతుంది. గృహపరంగా కూడా కొంత దూరంగా వేరే ఇంటికి వెళ్తే మన గృహ పరిస్థితులు మారతాయని చెప్పి గృహాలను మారటం వలన కూడా వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగడానికి కించి ఉపయోగం కలుగుతుంది. ముఖ్యంగా మరి చతుర్థంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క దోషము, దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోషము, ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. తల్లి యొక్క ఆరోగ్యము, తండ్రి యొక్క ఆరోగ్యము కొంచెం క్షీణించేటటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ఎందుకంటే రవి 4లో ఉంటే కొంతమంది విద్యార్థులకి విద్యలో కూడా కర్మదోషాలు కలిగి విద్య యందు ఆసక్తి తగ్గి విద్యలో లేనిపోని సమస్యలు, విద్యాలయాలలో వీరు చేసేటటువంటి పనులు, వీరు చేసేటటువంటి కృత్యాల వలన ఎన్నో సమస్యలు తల్లిగారు అనుభవించాలి, తండ్రి గారు మాటలు పడాలి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు. వాహనాల విషయంలో అంటే వాహనాలు కొనుగోలు కానీ, లేకపోతే వాహనాలను అమ్మటం విషయంలో కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పెనాల్టీలు పట్టడం కానీ, లేకపోతే వీరేదైనా సరే వృత్తి గురించి ఏదైనా ఎగ్జామ్స్ వ్రాతపూర్వకంగా రాసే విషయంలో కానీ సౌలభ్యము, సౌఖ్యత, సుఖము అనేది లేకుండా ఏదో తెలియనటువంటి పరధ్యాస, సహనం కోల్పోవటము, లేనిపోని ఇబ్బందుల వలన, లేకపోతే వారు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు ప్రయాణాలలో ఎక్కడో అక్కడ ఆటంకాలు కలగటం, కొన్ని ప్రమాదాల వలన ఆ ఎగ్జామ్స్ రాయకపోవటం, లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలకి రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా పడిపోవటం, ఇలాంటివన్నీ కూడా వీరి ఆరోగ్యం మీద, తల్లిగారి తండ్రి గారి ఆరోగ్యం మీద, అట్లాగే వీరికి ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యత విస్మరించే విధంగా వీరు ప్రవర్తించటము, ఉద్యోగం మీద వీరికి విరక్తి కలిగేటటువంటి ఆలోచన కలగటము, అట్లాగే ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగానికి మారాలనేటటువంటి చిన్న పోకడలు, వీరికి ఏదో తెలియనటువంటి అలజడి అనేటటువంటిది ఈ సౌఖ్యం, మానసిక సౌఖ్యానికి ముఖ్యము 4వ స్థానం. అట్లాగే కొంతమందికి ఆరోగ్యరీత్యా హార్ట్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే వాయు సంబంధిత అంటే బ్రాంకిల్స్ అంటారు, ఊపిరితిత్తులకి సంబంధించి వాయువు సరిగ్గా ఆడక హాస్పిటలైజేషన్ వెళ్ళటం, దాని గురించి చికిత్స చేయించుకోవటము, ఇలాంటివి చాలా చాలా ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి. ఎందుకంటే వీరికి ఆపరేషన్స్ దాకా ఎందుకు వెళ్తాయంటే తండ్రి గారికి కావచ్చు, లేకపోతే తల్లి గారికి కావచ్చు, లేకపోతే అన్నదమ్ములకు కావచ్చు, లేకపోతే వీరికి రోగ నిరోధక శక్తి తగ్గి ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏదో సమస్యలు వచ్చి పడటం, ఔషధాలను స్వీకరించటం, ఈ హాస్పిటల్ కాదని హాస్పిటల్కి మార్చడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని వెంటాడే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే గృహము అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా వాహనాన్ని అమ్మేటప్పుడు, కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తులు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రలోభపెట్టి రూపాయి ఉన్న వస్తువుని రూపాయిన్నరకి అమ్మిపించటము, అంటే కొనిపించటము, లేకపోతే 10 రూపాయల ఉన్న వస్తువుని 4 రూపాయలకి తక్కువగా ఉందని చెప్పి మీ చేత అమ్మిపించటము, ఇలాంటివి చేసి వారు లాభపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం అది బంధువుల్లో కావచ్చు, తల్లిదండ్రుల బంధువుల్లో కావచ్చు, లేకపోతే మీ మీద ఆస్తి వాయిదాలు వేసేటటువంటి ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్లకు వెళ్ళొచ్చు, లేకపోతే మీ మీద కేసులు పెట్టచ్చు గృహపరమైనటువంటి ఈ స్థిరాస్తుల పరంగా. ఇట్లా ఎన్నో రకాలుగా మీరు మానసికంగా ఇబ్బందుల్ని గురి చేసే పరిస్థితి వృశ్చిక రాశి వారికి కలుగుతోంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రుజుమార్గంలో ప్రయాణించడం చేత ఇప్పటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి కొంతవరకు సౌలభ్యంగా ఏదో చిన్న ఆశ అయితే కలుగుతుంది. నాకు లాభం కలగొచ్చేమో, నేను అనుకున్న పనులు లేకపోతే నేను పెట్టిన పెట్టుబడుల్లో ఎంతో కొంత భవిష్యత్తులో నాకు లాభం కలిగే అవకాశము అని వారిలో వారు మానసికంగా అనుకుంటూ, ఆలోచన చేసుకుంటూ సంతృప్తిని అనుభవించే పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కుటుంబంలో వీరి మాటకి కొంతవరకు ఓదార్పునిచ్చేవారు ఉండరు. బంధువుల్లో వీరి మాటని వేరే రకంగా దారి మరలించి వీరి యొక్క కీర్తి ప్రతిష్టల్ని భ్రష్టుత్వం పట్టించేవాళ్ళు రెడీగా ఉండే అవకాశం ఉంటుంది. నరఘోష అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అలాగే
వీరి యొక్క సంతాన రీత్యా కూడా కొంతమందికి సంతానం యొక్క విద్య రీత్యా వీరికి ఆందోళనలు పెరగటం, దానివలన తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి సంతానం గురించి అధికంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతానాన్ని చదివించడం వరకే ఆలోచించాలి. వారి యొక్క పెళ్ళిళ్ళు లేకపోతే వారేం చేస్తున్నారని మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీ యొక్క అనారోగ్యం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ధనపరంగా, సంతాన నష్టపరంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సింది. అట్లాగే పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, నూతనంగా పరిచయమైనటువంటి వాళ్ళు చెప్పారు, లేకపోతే మీకు ఎవరో బంధుమిత్రాదుల్లో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే గురు సమానులు కావచ్చు, లేకపోతే సంతానానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఎవరో ఒకరు చెప్పారని చెప్పి మీరు లేనిపోని పెట్టుబడులు పెట్టారంటే అవి నష్టానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి బంగారం అమ్మగా లాభం వచ్చే పరిస్థితి కూడా ఆకస్మికంగా కలిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా గృహం కట్టుకునే అవకాశం. కొంతమందికి అయితే కనుక గృహ నిర్మాణాదులు చేపట్టే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆ పెట్టుబడి పెట్టి ఎవరైతే రియల్ ఎస్టేట్లో పార్ట్నర్షిప్ చేస్తారో, ఎవరైతే బ్రోకరేజం చేస్తారో వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి ఆగిపోయే పరిస్థితి, దానివలన ఆర్థికంగా కిటకిటలాడటం, ఇట్లా ఎన్నో రకాలుగా సంతానం వల్ల కూడా వీరు కొంత ధన నష్టాన్ని కలుగజేసే పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే కొంతమంది సంతానాన్ని కోల్పోయే పరిస్థితి. జాతకంలో కనుక అనుకూలమైనటువంటి గ్రహస్థితులు, దశలు, అంతర్దశలు జరిగి దాంట్లో గనక శని భగవానుడు లాభంగా ఉన్నట్లయితే వీరికి కంపల్సరీ సంతాన యోగం కలుగుతుంది. ఎన్ని కష్టాలనైనా నష్టాలనైనా సరే ఎదుర్కొని శని భగవంతుడు వారి జాతకంలో అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటే వీరికి సంతానం కలుగుతుంది. షేర్స్, వ్యాపారాలు, ఉద్యోగాల్లో లాభాలు కలుగుతాయి. లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది వీరికి. అలాంటి పరిస్థితులు ఈ గోచారంలో కొంతవరకు మాత్రమే మనకు అనుకూలతలు కనిపిస్తాయి. జన్మజాతకం మనకి ఆ కిరణాలను ప్రదర్శించి ఇప్పుడు ఏం జరుగుతుందో చూపిస్తుందే కానీ ఇప్పుడు చెప్పినవన్నీ మనకి 100% జరుగుతాయనే అపోహ మాత్రం తీసేసాయి. కాబట్టి మనకి ఏదైనా జన్మజాతకంలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు అద్దంలో కనిపిస్తే, ఒకవేళ జన్మజాతకం లేని వాళ్ళు ఈవెంట్ వైజ్ ఏదైనా చేసుకోవాలి. కొంతమంది ఏదైనా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సంతానం కోసం షష్ఠీ దేవి స్తోత్రాన్ని చదవండి. అలాగే మానసాదేవిని అధికంగా ఆరాధించండి. చదువులో ఉన్నతమైనటువంటి విద్యా లాభం కలుగుతుంది. గృహపరంగా ఎవరైనా సరే ఆగిపోయినా, ఎవరైనా భూ కబ్జాలు చేసి మీ భూమిని లాక్కున్నా, భూపరంగా ఇబ్బందులు పడ్డా భూసూక్త జపాన్ని ఆచరించేటట్టుగా చేయండి. ఎవరి చేతన్నా బ్రాహ్మణ చేత, లేదా గృహ పాశుపత రుద్ర హోమాన్ని చేసుకున్నట్లయితే మీ గృహం మీకు లభిస్తుంది. మీ గృహం కట్టడం పూర్తవుతుంది, లేకపోతే మీకు భూమి లభించే అవకాశం లభిస్తుంది. ఇట్లా మన శాస్త్రంలో మనకు వచ్చేటటువంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఆపాదించబడ్డాయి. ముఖ్యంగా ఈ యొక్క గోచారంలో ఈ మార్చి నెలలో కలిగేటటువంటి కుజ రాహు కేతువుల యొక్క సర్పదోష నివారణార్థమై మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపు 32 రోజులు 33 రోజులు ఈ కుజరాహు కేతువులకి జపాన్ని ఆచరిస్తూ వారి యొక్క కోరికలు నెరవేరటానికి గణపతి, దుర్గా, సర్పసూక్త జప పారాయణలు చేస్తూ మార్చి 18వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము ప్రత్యేకించి వివాహము, గృహ సమస్యలు ఎదుర్కొంటూ కోర్టు సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి, ఏదనుకున్న ఉద్యోగంలో ప్రతిభ చూపించిన ఉద్యోగం రానటువంటి వాళ్ళకి, అట్లాగే వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నటువంటి వారికి, ఆర్థికంగా ధన నష్టం పడుతున్నటువంటి వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో మీరు పార్టిసిపేట్ మీరు కూడా చేసుకున్నట్లయితే, దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా సరే మీ అందరి బదులు వారధిగా నేను చేసి పెడతాను, అవన్నీ మీరు కూడా చూసే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలలో మంత్రతంత్ర ప్రయోగంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ మీరు కూడా ఈ 33 రోజులు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అట్లాగే ఇందాక చెప్పినటువంటి ఆరాధనలు చేసుకున్నట్లయితే, అట్లాగే ముఖ్యంగా ధనం నష్టపోకుండా ఉండాలంటే మటుకు గురుగ్రహానికి సంబంధించినటువంటి దత్త కవచాన్ని మీరు చదవండి. మీకు ఎటువంటి సమస్యలు రావు. వృత్తిలో చిన్న స్వల్ప మార్పులు కలిగి ఉద్యోగంలో మీకు కొన్ని అవరోధాలు, ప్రతికూలతలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఈ మార్చి 15 తర్వాత కాస్త రవి శనిగ్రహ దోష నివారణార్థమై మీరు రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయాన్ని చదవండి, లేకపోతే బ్రాహ్మణోత్తములచే కాస్త గ్రహాలకి జపం చేయించి దానాలు ఇచ్చుకోండి. శుక్రుడు ఒక్కడే మీకు అనుకూలంగా ఉన్నాడు. ఓం శరవణ భవాయ నమః.